జాగ్రత్తగా ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా మీకు 5 లక్షలు జాగ్రత్తగా దాన్ని అంటే ఆర్థిక సాయమే కాదు మేము అందరం పార్టీ పరంగా ఎప్పుడు మీకు అండగా నిలబడతామని భరోసా నింపడానికి కోసమే ఇట్లా దూరం ప్రయాణం చేసి వచ్చాం. ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, జాగ్రత్త అమ్మా, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, జాగ్రత్త. వెంకటేశ్వరరావు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని కార్యక్రమం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా జన సైనికులకి ఎక్కడైనా ప్రమాదంలో ఇబ్బంది కలిగితే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం గత సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం, చిన్న వయసులో మా జన సైనికుడు ముక్తేశ్వరరావు ప్రాణాలు కోల్పోవడం. ఈ ప్రాంతంలో చాలా చురుగ్గా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కుటుంబానికి ధైర్యం నింపే విధంగా కేవలం ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ పరంగా మా నాయకత్వం అంతా కూడా ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్న ఒక భరోసా నింపడానికి కోసం ఈరోజు ఆయన వరకు వచ్చి వీళ్ళందరినీ కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా మేము అందరం ఒక ప్రయత్నం చేసాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం లేకపోగా కనీసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ప్రతి కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకోవడానికి ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తోంది. ఇదే కాకుండా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మా జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు, అది కూడా వీలైనంతవరకు, ఎందుకంటే ఎక్కువ మంది యువత ఈ బైక్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడే నేను ప్రయాణం చేసిన రోడ్ ఎంత అధ్వానంగా ఉందంటే అసలు నేను ఊహించలేకపోతున్నాను. ముఖ్యమంత్రి గారేమో చాలా అద్భుతంగా ఉందని హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటారు ఆయన, కానీ వాస్తవం ఏంటంటే జగన్నాథపురం నుంచి ముక్తేశ్వరంగా వచ్చే రోడ్డు ఈ రోజున 11 కిలోమీటర్ల రోడ్డు గంటన్నర పట్టింది. సో అంత అధ్వానంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. చాలా అద్భుతంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా బిజినెస్ జరిగే కోనసీమలో కనీసం రాకపోకలు కూడా సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. కనీసం ఇప్పుడైనా ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలేస్తారని మేము భావిస్తున్నాం.